లాస్ట్ 2 more క్వశ్చన్స్ సార్. యాక్చువల్‌గా క్లాస్ టాపర్ ఉంటాడు. ఆడికి ఎప్పుడు 95, 97 మార్క్స్ వస్తూ ఉంటాయి. ఆడికి ఎప్పుడైనా 90 కంటే కొంచెం తక్కువ వస్తే పట్టుకోవాలని క్లాస్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో శేష్‌ని అలా పట్టుకోవాలని 'డెకాయిట్' రిలీజ్ అయిన డే 1 ట్రై చేశాడు. బట్ డే 2కి మొత్తం మారిపోయింది. శేష్ మళ్ళీ దొరకలేదు. బట్ డే 1 గట్టిగా ట్రై చేశాడు. శేష్‌కి ఇండస్ట్రీలో శత్రువులు ఉన్నారా? నాట్ ఎట్ ఆల్. ఐ డోంట్ బిలీవ్ దట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ అండి. నేను వేరే ఇందాక ఒక ఇంటర్వ్యూలో అన్నాను ఏంటంటే, నాకు ఒక్కొక్క సినిమా మీద ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ జరిగి ఎవరు సినిమా చేసినప్పుడు ఇండస్ట్రీ ఇచ్చిన రివ్యూస్ నాకు పబ్లిక్ నుంచి రాలా. రీమేకే కదా, మొన్నే హిందీ బద్లా వచ్చింది కదా, రీమేకే మొత్తం అంతా హోటల్ రూమ్లో కొట్టిసేట కదా, ఇలా అన్నారు. గూఢచారి అంత లేదులే, అంత అందులో యాక్షన్ కూడా లేదు కదా, ఇలా తీసి పడేసేవారు సినిమాని. ఇప్పుడు ట్విట్టర్లో ఆ క్లైమాక్స్ వైరల్ అయ్యి మళ్ళీ లేచింది సినిమా. ఇప్పుడు అంటున్నారు ఎవరు సినిమా నుంచి నేను మీకు ఫ్యాన్ అండి, ఎవరు సినిమా నుంచి నాకు మీ సినిమాలు బాగా ఇష్టం అండి. రిలీజ్ అయిన 2 years దాకా ఎవరి సినిమా గురించి పుకారే లేదు పబ్లిక్ నుంచి. సార్ ఇక్కడ ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వచ్చింది కానీ పబ్లిక్ నుంచి రాల. ఇక్కడ డెకాయిట్ మార్నింగ్ ప్రశాంతంగా పడుకున్న నేను మార్నింగ్ లేచేసరికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. మిక్స్డ్ అంటే నేను కోడ్ వర్డ్గా మాట్లాడితే కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చలేదు. జెన్యూన్ పబ్లిక్ మ్యాట్నీ షో ఫస్ట్ షో దగ్గర నాకు అర్థమైంది నా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అవుతాను. ఫ్యామిలీస్కి ఐ థింక్ ఫ్యామిలీస్ వల్ల అందుకుందండి సినిమా, ఫ్రాంక్గా చెప్పను. అండ్ నా గెస్ కరెక్ట్ అయింది అనిపించింది. నేను షూట్ లాస్ట్ డే నాడు నేను అన్నాను ప్రెస్ మీట్లో, మీరు అక్కడికి వచ్చారు లేదు నాకు గుర్తులేదు, షూట్ లాస్ట్ డే షూట్ ప్రెస్ మీట్ పెట్టాను సెట్లో పెట్టినప్పుడు నేను ఏమన్నానంటే, ఈ సినిమాకి మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్ని, మీ వైఫ్స్ని, మీ అమ్మగారిని, మీ కూతురులని, మీ చెల్లెల్ని తీసుకెళ్ళండి అని కుర్రోళ్ళతోటి అన్నాను చెప్పారు. అండ్ అదే జరిగింది. ఫ్యామిలీస్ అందుకున్నారు. నేను ఎన్ని థియేటర్లో ఎన్ని విజిట్స్లో నేను చేసిన ప్రమోషన్స్ మీరు చూసారు, ఎన్ని విజిట్స్లో ఎన్నిసార్లు బామ్మలు చిన్నపిల్లలు వీళ్ళందరూ నా చేయి పట్టుకునేలా కన్నీళ్ళతో నన్ను చూసారో నాకు తెలుసు. సార్ అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, సెకండ్ వీక్లో కూడా ప్రమోషన్స్ ఇంత యాక్టివ్గా ఇంత పాజిటివ్ వేలో జరుగుతున్నాయంటే ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి జరగలేదు. సో ఆ సక్సెస్ అయితే నా ప్రతి సినిమాకి జరిగింది. అందుకే కదా శేష్ మాత్రమే సక్సెస్ నేను స్టార్టింగే చెప్పింది. అండ్ సార్ ఇది క్వశ్చన్ కాదు, ఒక డిజైరు. మీ కథతో, మీ స్క్రీన్ ప్లేతో, వీలైతే మీ డైరెక్షన్తో నాగార్జున గారితో ఒక సినిమా చూడాలని చెప్పి, ఒక సినిమా నాగార్జున గారు హీరోగా కావాలని చెప్పి నేను శేష్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఏదైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి అని మా సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తే చాలామంది అడిగిన ఇదే ప్రశ్న ఏంటంటే, నాగార్జున గారిని శేష్ కథతో శేష్ డైరెక్షన్లో సినిమా తీస్తే చూడాలని చాలామంది అడుగుతున్నారు. డెఫినెట్లీ హోప్ఫుల్లీ వన్ డే అండి. అంటే ఒకటేంటంటే నాకు డైరెక్షన్ వచ్చు అని నేను అనుకోవట్లా. రైటింగ్ నేను చాలాసార్లు అంటాను, ఇది ఐఎమ్ డీసెంట్ యాక్టర్, గుడ్ రైటర్, ఫెయిల్డ్ డైరెక్టర్ అని అంటాను. అది ఒప్పుకోను సార్. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ మొత్తం మీద ఎంతసేపు మాట్లాడినా కానీ నాకు మీ ఫస్ట్ మూవీ గురించే మాట్లాడుతూ వస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ సినిమా అంత ఇష్టం. అవునండి, కర్మ సినిమాకి ఒక వర్గం ఉంది. ఎందుకంటే కర్మ రిలీజ్ అయిన 3-4 years దాకా ఆంధ్ర యూనివర్సిటీలోనూ ఏదో వైజాగ్లో ఒక యూనివర్సిటీలో నెలకు ఒకసారి కర్మని చూడటానికి కలిసేవారు. ఆ సినిమాని చూడటానికి మాత్రం జస్ట్ వాళ్ళే, బయట ఎవరు మాట్లాడుకునేవారు కదా వాళ్ళు. సో ఒక వర్గం ఉంది ఆ సినిమాకి ఫ్యాన్స్. బట్ యా, హోప్ఫుల్లీ ఇట్ కమ్స్ ట్రూ అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక సక్సెస్ స్టోరీకి అలా కొనసాగుతూ ఉంటే అది ఆడియన్స్కి కానీ, ఇండస్ట్రీకి కానీ, మిమ్మల్ని నమ్మి మీతో ట్రావెల్ అయ్యే మనుషులకు కానీ, మిమ్మల్ని ఇష్టపడే ప్రేక్షకులకు కానీ అందరికీ అది ఒక కిక్ ఇస్తుంది. సో ఈ కిక్ ఇలాగే కొనసాగాలి. థ్యాంక్ యూ సార్. సో గూఢచారి 2 కోసం వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.